హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ తేజరాణి వర్మ ఆకుల. ఇక్కడైతే సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ చిన్న లైక్ కూడా ఇచ్చేసేయండి. ఏంటి ఈరోజు అక్క చాట ముందు పెట్టుకుందని అయితే అనుకోవచ్చు మీరు. అవును, చిన్న రీల్స్ తీసాను కదా అలా అని చెప్పేసి ఆ చాట అలానే పెట్టేసి ఇంకా అస్సలు వాయిస్ సారీ మర్చిపోయినా, వాచ్ అవర్స్ అస్సలు రావట్లేదు అని చెప్పేసి అయితే లాంగ్ వీడియో తీద్దామని చెప్పేసి ఈరోజైతే లాంగ్ వీడియో తీస్తున్నా అనమాట. ఎందుకంటే మనకి వాచ్ అవర్స్ అనేది లాంగ్ వీడియోతోనే వస్తుంది. షార్ట్ వీడియోస్ మనం ఎన్ని పెట్టినా వేస్ట్ అన్నట్టు, ఇంకా అదన్నట్టు. అందుకని చెప్పేసి అయితే ఇంకా లాంగ్ వీడియో చేద్దామని చెప్పేసి ట్రై చేస్తున్నా. లాంగ్ వీడియోస్ అంటే ఇంట్లోనే చేయాలి, కాకపోతే మనకి మంచిగా దీనికి మనకి సరిపడట్టు కంఫర్ట్గా ఒక టేబుల్ అనేది ఉంటే మంచిగా ఉంటుంది. వెల్కమ్ టు అవర్ ఛానల్ తేజరాణి వర్మ ఆకుల. ఇక్కడ వచ్చేసి అయితే ఈరోజు ఏంటంటే నేను చెప్పిపోయేది, నేనైతే ఒక 4 years బ్యాక్ అయితే ఛానల్ని నేను క్రియేట్ చేసుకున్నాను ఓన్గా, నేనే నా సొంతంగా నేనే. ఇప్పుడు ఏంటంటే మా బావ హైదరాబాద్లో ఉండే, ఇంకా నేనైతే అమ్మ వాళ్ళ ఇంటికాడ ఉన్నా. ఇంకా అక్కడైతే చాలా బోర్ అనిపించింది నాకైతే. ఈ బోర్ కొట్టి ఏదో ఒకటి చేయాలి. పాప అయితే ఇంకా 1.5 years ఉన్నప్పుడు బోర్ అనిపించింది. సరే లేదని ఒక ట్రై చేద్దాం, ఇట్లా చేస్తే ఏమైనా వస్తుంది కావచ్చు, చాలామంది చేస్తారు కదా. నేనైతే కొన్ని ఛానల్ చూసిన, కొన్ని ఛానల్ చూసేసరికి అయితే నాకైతే ఇలా చేయాలనిపించింది. చేయాలనిపించడం ద్వారా నేనైతే చేయాలనుకుని అయితే స్టార్ట్ చేసేసిన. నేను ఎవరిని కూడా అడగలేదు, నా ఓన్గా నేనైతే క్రియేట్ చేసుకొని అయితే వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం స్టార్ట్ చేసిన. స్టార్టింగ్లో వచ్చేసి అయితే మా ఇంటి దగ్గర చుట్టుపక్కల పిల్లలు ఉంటున్న పిల్లలతోనైతే వీడియోస్ చేసిన. తర్వాత వచ్చేసి అయితే ఇంకా మా బావ వచ్చిందని చెప్పేసి అయితే మధ్యలోనే ఆఫ్ చేసేసిన. ఇంకా అందుకోసమే వాయిస్ అయితే ఇవ్వలేకపోయినా అన్నట్టు, ఇంకా వీడియో కంటిన్యూ చేయలే. అలా అని చెప్పేసి ఇంకా వెంటనే అయితే రైస్ పెడుతున్నా. వేడిగానే రైస్ పెడతాను ఎప్పటికప్పుడే. ఇంకా మళ్ళీ ఏంటంటే మా పాప స్కూల్కి వెళ్ళేటప్పుడు పాపకి సపరేటు, తర్వాత మా చిన్నోడికి పప్పన్నం సపరేటు, తర్వాత ఏమో మాకు సపరేటు, ఇట్లా అన్నట్టు. ఇంకా బావ రాగానే వేడిగా పెట్టేసిన. మార్నింగే కర్రీ చేసిన, అప్పుడప్పుడు నైట్ ఆఫ్టర్నూన్ కూడా చేస్తా అన్నట్టు. ఇదైతే నైట్ బ్లాగ్ అనమాట. నైట్ అయితే ఇలాగైతే గ్రేవీ చేసేసి బాయిల్డ్ ఎగ్ అయితే చేసిన అనమాట. ఇక్కడైతే పిల్లలు అయితే తింటారు. మా పాపకి ఇంకా గుడ్ల పొట్టు తీయడం అంటే చాలా ఇష్టం, తీస్తుంది. తీసుకొని అయితే ఇద్దరైతే తినేస్తారు. ఇక్కడైతే చపాతీ అయితే వేస్తున్నా నేను. ఇంకా ఇదన్నమాట. ఇంకా తర్వాత చేశాక మా బావ వచ్చిన తర్వాత అయితే ఇంకా తినేసినాం అన్నట్టు. ఇక్కడ చూస్తున్నారు కదా, అక్కడ చూస్తున్న ఫొటోస్ అయితే మీషోలో తీసుకున్నా. నాకైతే చాలా తక్కువకి వచ్చినాయి ప్రైస్, జస్ట్ 160కే వచ్చినాయి అనమాట. అందుకని చెప్పేసి అయితే అవి తీసుకున్నాను. మళ్ళీ కాంబో సెట్టు. ఇదైతే ఈరోజు మార్నింగ్ అనమాట. ఈరోజు మార్నింగ్ అయితే వచ్చేసి చాలా రోజులకైతే నేనైతే ఈరోజు టిఫిన్ చేస్తున్నా. అట్లా అని చెప్పి అయితే ఇంకా పెసరట్టు అయితే వేసిన. పిల్లలు అయితే ఇద్దరు తింటారు. పాపని అయితే రెడీ చేసిన. పాపకు కూడా ఇంకా లంచ్ బాక్స్ కూడా పెట్టేసిన అనమాట. స్నాక్స్ లంచ్ బాక్స్. పాపకి వచ్చేసి అయితే చిక్కుడుకాయ కర్రీ చేసిన. ఇక్కడ స్నాక్స్ వచ్చేసి అయితే ఇంకా మళ్ళీ అది ఏంటి దోశనే పెట్టేసిన. అయితే నైట్ కర్రీ అనమాట ఇదన్నట్టు. ఇంక అందరికీ అయితే ఇంకా దోశలు అయితే వేసిస్తున్నా. ఇంకెటోళ్ళు అటు వెళ్ళిపోయిన తర్వాత అయితే నేనైతే వేసుకొని అయితే తింటున్నా. ఇదనమాట. వీడియో నచ్చితే చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్.